బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు మహేష్ కుమార్. సెంటిమెంట్ పేరుతో 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన మీరు గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారని లేఖలో విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమించిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందన్నారు. ఉద్యమ సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తన కుటుంబ సభ్యులకే ఉపాధి కల్పించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ నేతల కుట్రలను తిప్పికొట్టి గ్రూప్ 1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ కు కట్టుబడి 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రైతులు 66.76 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసేలా సాగునీరు అందించామని లేఖలో వివరించారు మహేష్ కుమార్ గౌడ్.